ఈరోజు ఎవరైనా మిడిల్ ఈస్ట్ గురించి మాట్లాడుతున్నారంటే ముఖ్యంగా ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఇజ్రాయెల్ హమాస్ కీ మెంబర్స్ని ఎలిమినేట్ చేయడానికి టర్కీలో కూడా దాడి చేయబోతుందా? ఇది షాకింగ్గా అనిపించవచ్చు, కానీ రీసెంట్ న్యూస్ పేపర్స్, ఆన్లైన్ పోస్టులు ఈ విషయం మీదే స్పెక్యులేట్ చేస్తున్నాయి. మనం ఆన్లైన్లో ఎన్నో ఆర్టికల్స్ని చూడొచ్చు. ఈ వీడియోలో ఈ రూమర్స్ ఎందుకు వస్తున్నాయి, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఎందుకు టర్కీ భయపడుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుందని మాట్లాడుకుందాం. ఈ ఇజ్రాయెల్ టర్కీ మీద దాడి చేయబోతుంది అనే రూమర్ సడన్గా రాలేదు. రీసెంట్గా ఇజ్రాయెల్ తీసుకున్న ఒక బోల్డ్ స్టెప్ ఖతార్లో దాడి చేసిన తర్వాత వచ్చింది. ఖతార్లో హమాస్కి చెందిన ముఖ్యమైన లీడర్స్ ఉన్నారని తెలిసినా కూడా ఇజ్రాయెల్ ఖతార్లో దాడి చేస్తుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఖతార్ అమెరికాకి ఒక ముఖ్యమైన అలైగా ఉంది. కానీ దాడి చేసి మా శత్రువుల్ని ఎలిమినేట్ చేయడానికి ఇలాంటి రెడ్ లైన్స్ని కూడా క్రాస్ చేస్తామని ఇజ్రాయెల్ చూపించింది. టర్కీలో కూడా హమాస్కి ముఖ్యమైన మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ టర్కీలో కూడా దాడి చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అందుకే చాలా రిపోర్ట్స్ ఆంకారా అంటే టర్కీ క్యాపిటలే నెక్స్ట్ టార్గెట్ అవుతుందా అని అడుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఆల్రెడీ చాలా దేశాల మీద దాడి చేసింది. కొన్ని చోట్ల హమాస్ లీడర్స్ని టార్గెట్ చేసి ఇంకొన్ని చోట్ల వేరే గ్రూప్స్ని. పాలస్తీన్ అంటే గాజా ప్లస్ వెస్ట్ బ్యాంక్స్లో కూడా లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్, ఖతార్ మొత్తం 6 దేశాల్లో దాడులు చేసింది. సో ఇప్పుడు టర్కీలో దాడి చేయండి అని నేతన్యాహు ఆర్డర్స్ ఇస్తే సడన్గా ఇజ్రాయలీ F-35 జెట్స్ వచ్చి దాడి చేస్తామని భయం అనేది ఏర్పడింది. స్వయంగా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టరే క్లియర్గా చెప్పాడు, హమాస్ లీడర్స్ ఎక్కడున్నా కూడా సేఫ్గా ఉండరు, వాళ్ళు ఏ దేశంలో దాక్కున్నా మ్యాటర్ కాదు, ఇజ్రాయెల్ తమ శత్రువుల మీద ఖచ్చితంగా దాడి చేస్తుంది. టర్కీలో హమాస్ సైబర్ వింగ్, ఫైనాన్స్ వింగ్కి చెందిన మెంబర్స్ ఉన్నారని ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు నేతన్యాహు ఆలోచన ఎలా ఉందో అర్థమవ్వాలంటే మనం హిస్టరీలో ఒకసారి వెనక్కి వెళ్ళాలి. 1972లో జర్మనీలో జరిగిన ఒలింపిక్స్లో ఇజ్రాయలీ అథ్లెట్స్ని కొంతమంది టెర్రరిస్టులు చంపేశారు. దాని తర్వాత మొసాద్ వేరు దేశాల్లో ఉన్న అటాకర్స్ని వెతికి మరీ చంపేసింది. నేతన్యాహు ఇప్పుడు ఇదే స్టోరీని చెప్తూ ఇజ్రాయెల్ ఈరోజు కూడా అదే చేస్తుందని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ పూర్తిగా మొసాద్ ఏజెంట్స్తో ఎలిమినేట్ చేయట్లేదు. ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సామర్థ్యం ఏంటని తెలిసే కొన్ని టార్గెట్స్ తమ చుట్టూ హై సెక్యూరిటీని మెయింటైన్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అసాసినేషన్స్లో ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్సే బాగా ఇన్వాల్వ్ అవుతుంది. మొసాద్ ముందు టార్గెట్ ఎక్కడుందో కనిపెట్టి అడుగుజాడల్ని క్లోజ్గా ఫాలో అవుతుంది. ఏ ప్లేస్ని అయినా విజిట్ చేసినప్పుడు, ఏదైనా ఒక మీటింగ్ కోసం ఒక బిల్డింగ్లో హాజరైనప్పుడు ఇమీడియట్గా ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్కి లొకేషన్ని షేర్ చేస్తుంది. జెట్స్ వచ్చి బాంబ్స్ వేస్తున్నాయి. దీనికి మంచి ఎగ్జాంపుల్ నజరల్లా. హెజ్బుల్లా లెబనాన్లో సామాన్య ప్రజలు నివసించే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ కింద అండర్ గ్రౌండ్లో తమ హెడ్ క్వార్టర్స్ని ఏర్పాటు చేసుకుంది. దాన్ని మొసాద్ లొకేట్ చేసింది. నజరల్లా మీటింగ్ కోసం అక్కడికి వెళ్ళగానే ఇన్ఫర్మేషన్ని షేర్ చేసింది. ఇజ్రాయలీ జెట్స్ వెళ్ళి 80 బంకర్ బస్టర్ బాంబ్స్ని డ్రాప్ చేశాయి. నజరల్లాని, ముఖ్యమైన మెంబర్స్ని, హెడ్ క్వార్టర్స్ని కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశాయి. ఓవరాల్గా ఏమంటున్నా అంటే ఇంతకుముందు మొసాద్ ఏజెంట్సే వేరు దేశాల్లో ఉన్న ఎనిమీస్ని డైరెక్ట్గా చంపేవారు. కానీ ఇప్పుడు ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్కి సరైన టైంలో ఇంటెలిజెన్స్ని ఇస్తూ ఎయిర్ స్ట్రైక్స్లో ఎలిమినేట్ చేస్తున్నారు. సిరియన్ ఎంబసీపై దాడి చేసి ఇరాన్ కమాండర్స్ని అసాసినేట్ చేయడం కావచ్చు, ఇరాన్తో యుద్ధంలో మిలిటరీ లీడర్షిప్ని ఎలిమినేట్ చేయడం కావచ్చు, రీసెంట్గా ఖతార్లో జరిగిన స్ట్రైక్స్ కావచ్చు. ఇజ్రాయలీ అసాసినేషన్స్లో ఫైటర్ జెట్సే మెయిన్ వెపన్స్ అయ్యాయి. నేతన్యాహు ఏమని ఆర్గ్యూ చేస్తున్నాడంటే, మా జెట్స్ మీ దేశంలో దాడి చేశాయి అంటే మేము మా సిటిజన్స్ మీద అటాక్స్కి ప్లాన్ చేసి జరిపిస్తున్న ఎనిమీస్ మీద దాడి చేసినట్టు, మేము మీతో వార్లో ఉన్నట్టు కాదని అంటున్నాడు. రీసెంట్గా మా శత్రువులు ఏ దేశంలో ఉన్నా కూడా ఎలిమినేట్ చేస్తామని అమెరికన్ స్టేట్ సెక్రటరీ మార్క్ రూబియో పక్కనే ఉండగానే చెప్పాడు. ఇది క్లియర్ సిగ్నల్. అంటే హమాస్ లీడర్స్ టర్కీలో ఉన్నారంటే వాళ్ళ మీద దాడి చేసే రైట్ మాకుందని ఇజ్రాయెల్ ఫీల్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. ఖతార్ అమెరికాకి అలా అయినా కూడా దాడి చేసింది.
కానీ ఇక్కడ టర్కీ అనేది స్వయంగా నేటో మెంబర్. టర్కీలో ఎయిర్ స్ట్రైక్ జరిగితే ఆర్టికల్ 5 యాక్టివేట్ అయ్యి అన్ని మెంబర్ స్టేట్స్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంది. సో టర్కీ ముందు ఆర్టికల్ 4ని ఇన్వోక్ చేసి నేటో దేశాలతో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని జరుపుతుంది. ఆ మీటింగ్లో ఆర్టికల్ 5ని యాక్టివేట్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తుంది. కానీ ప్రాక్టికల్గా అదంతా ఈజీ కాదు. అమెరికా ఖచ్చితంగా అడ్డు చెప్తుంది. ఇంకో పక్క హమాస్ మెంబర్స్కి ఆశ్రయం ఇవ్వడానికి నేటోకి ఎలాంటి సంబంధం లేదు. టర్కీ సొంతగా తీసుకున్న పర్సనల్ నిర్ణయం కాబట్టి మిలిటరీ యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ డిప్లొమాటిక్గా ఫైట్ అయితే జరుగుతుంది. సో ఇజ్రాయెల్ అనుకుంటే టర్కీ నేటో మెంబర్షిప్ ఆపలేదని చాలామంది అనలిస్టులు చెప్తున్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ డిసైడ్ అయితే టర్కీస్ మిలిటరీ అంటే ఎయిర్ డిఫెన్స్ని కానీ టర్కీస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ని కానీ టచ్ చేయకుండా కేర్ఫుల్గా హమాస్ మెంబర్స్ ఉన్న లొకేషన్స్ని టార్గెట్ చేస్తుంది. మరి ఎప్పుడు దాడి చేస్తుంది అంటే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టర్కీ ఖతార్ స్ట్రైక్ తర్వాత ఇప్పుడు హై అలర్ట్లో రెడీగా ఉంది. కొంచెం టైం తీసుకొని అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఎప్పుడైనా దాడి జరగచ్చు. సో ఓవరాల్గా ప్రజెంట్ ఇజ్రాయెల్ నడుచుకుంటున్న విధానాన్ని బట్టి టర్కీ మీద దాడి చేయడానికి వెనకడుగు వేయదనే అనిపిస్తుంది. ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంటే స్ట్రైక్ టైమింగ్ అనేది ఖతార్ లాగానే అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఇజ్రాయెల్ టర్కీ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్కి కూడా డిప్లొమాటిక్గా కొన్ని ఇబ్బందులు వస్తాయి. మరి ఇజ్రాయెల్ ఆ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.